రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్రం ఇవాళ ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని పార్టీలకు విజ్ఞప్తి చేయనుంది. పార్లమెంటు సమావేశాల్లో చర్చించే అంశాల ఎజెండాను ఖరారు చేసేందుకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు విడివిడిగా లోక్సభ, రాజ్యసభల బీఏసీ సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్ 19వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ అంశం కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంటులో చర్చకు పట్టుబట్టాల్సిన అంశాలపై చర్చించేందుకు ఇండి కూటమి పార్టీల ప్రతినిధులు రేపు ఉదయం 10 గంటలకు రాజ్యసభ ప్రాంగణంలోని ఖర్గే కార్యాలయంలో భేటీ కానున్నారు. సజావుగా సాగేలా సహకరించాలని పార్టీలకు విజ్ఞప్తి చేయనుంది. పార్లమెంటు సమావేశాల్లో చర్చించే అంశాల ఎజెండాను ఖరారు చేసేందుకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు విడివిడిగా లోక్సభ, రాజ్యసభల బీఏసీ సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్ 19వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ అంశం కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంటులో చర్చకు పట్టుబట్టాల్సిన అంశాలపై చర్చించేందుకు ఇండి కూటమి పార్టీల ప్రతినిధులు రేపు ఉదయం 10 గంటలకు రాజ్యసభ ప్రాంగణంలోని ఖర్గే కార్యాలయంలో భేటీ కానున్నారు.